నమస్కారం. మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం వెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా? మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెడ్ ఫిట్నెస్ జిమ్. ఈరోజే వచ్చి జాయిన్ అవ్వండి. జెడ్ ఫిట్నెస్ జిమ్, మీ ఆరోగ్యమే మా లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు పాము నుంచి జగిత్యాలకు వెళ్తుండగా పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామ సమీపంలో ఒక్కసారిగా బస్సులో పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బస్సు డ్రైవర్ సీటు కింద నుంచి మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్క కాపి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో సుమారు 45 మంది పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మంటలు వ్యాపించగానే అందరూ భయంతో బస్సు దిగి బయటకు వచ్చారు. అనంతరం బస్సును పొదిలి ఆర్టీసీ బస్టాండ్కు తరలించి మరమ్మతుల నిమిత్తం డిపో గ్యారేజ్గా పంపించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ బస్సు గ్యారేజ్కి వెళ్ళి గంట పైగా అయినప్పటికీ తమను ఇంతవరకు ఎవరు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మరో బస్సును ఏర్పాటు చేయాలని లేదా తమకు టికెట్ నగదు తిరిగి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఒకవేళ అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి ప్రయాణికులు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అమూరు దగ్గర 7882 సర్వీస్ నెంబర్ జగిత్యాల బస్సు ఎక్కాము. పొదిలికి వచ్చేది. పొదిలి నుంచి 4 కిలోమీటర్ల అవతల మంటలు వ్యాపించి మేమంతా బస్సు దిగామండి. వాళ్ళని కన్విన్స్ చేసి రిపేర్ చేయించండి అంటే మార్కాపురం రమ్మంటుండ్రు. మాకు డౌట్ వచ్చి బస్ ఫుల్ అయిపోయింది. మొత్తం రిజర్వేషను మేము జగిత్యాల తీసుకున్నాం టికెట్స్. మేము డౌట్ వచ్చి దిగి మా టికెట్స్ మాకు వాపసు డబ్బులు ఇవ్వమంటే ఇవ్వట్లేదు వాళ్ళు. మేము బస్సు రిపేర్ చేపిస్తామంటుండ్రు. నైట్ టైం గార్డెన్ నిద్రలో ఉన్నప్పుడు జరిగితే మాకు రెస్పాన్సిబిలిటీ ఎవరండి? అది పొదిలి డిపోకి మళ్ళీ రిటర్న్ బస్సు తిప్పాము మేము. అది చెప్పలేదండి వాళ్ళు. డబ్బులు కూడా రిటర్న్ ఇవ్వట్లేదు. 7882 సర్వీస్ నెంబర్ పామూరు టు జగిత్యాల బస్. మీరేమడిగారు? మేము మా టికెట్స్ ఇవ్వండి, మేము గార్డెన్ ఇప్పుడు నైట్ టైం జర్నీ కదా, గార్డెన్ నిద్రలో ఉంటాము, రేపు జరిగితే ఎవరు మాకు రెస్పాన్సిబిలిటీ అని మేము అడిగాము. తెలంగాణ డిపో. అయితే జగిత్యాల కోరట్ల బండి ఎక్కినాము. మన పొదిలి దాటి మన మాదిరి కట్టినాక బస్సులో కింద మంటలు వేసినాయి. బస్సుకు మంటలు వేసాక అందరం ఒకసారి బస్సు దిగినాం. ఇంకా మంటలు ఆరిపోయాం. మళ్ళీ అందరం రివర్స్ బస్సు దిగి ట్రైన్కి వచ్చేసాం. బస్సులో ఉన్నారు 50 మంది దాకా ఉన్నారు. మేము కోరట్ల. పేరు మధు, నరసింహాపురం. తెలంగాణ బస్సు ఉంటే అదే బస్సు కింద మంటలు వచ్చాయి అంకుల్. అదే వచ్చాక అందరం బస్సు దిగేసి బయటకు వచ్చి ఆయన బస్సు ఆయనతో మాట్లాడితే బాగా చేపిస్తానని పోయాడు. చేయలేదు. పొగ వచ్చింది. పొదివి మనం మార్కాపురం పోయే రోడ్డు దగ్గర ఆడ పోయేసరికి ముందు గాను పొగ వచ్చింది. ముందు గాను దగ్గర డ్రైవర్ సీట్ దగ్గర. ఇంకా అందరం భయపడి ముందుకు దిగేసి ఇంకా మళ్ళీ పొద్దు వచ్చి బస్సు రిపేర్కి వెళ్ళింది. ఇంకో బస్సు వచ్చిద్దేమో తెలియదు. లోపలికే తెలియదు బస్సు. ఎవరు లేదు, ఏడో వెళ్ళిపోయారు బయటికి. కరీంనగర్. ఏమమ్మా ఏమని ఏం చెప్పలేదు, లోపలికే తెలియదు.